యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్, జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. ఇక్కడున్న చాలామంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్లో ఒక స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్న అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలు వేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్, వైలేషన్స్ అగేన్స్ట్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు మంత్రి గారు. సభ్యులు అడగటమే కాకుండా ఇమ్మీడియట్గా ఇన్ని రోజుల్లో చేస్తానని చెప్పి సభ గౌరవాన్ని కూడా పెంచినందుకు మరొకసారి మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 601. నేను ఎవరికైతే అక్కడ టిట్కో ఇల్లు ఉన్నాయో, హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్, వారినే పిలుస్తాను. ఫ్లాష్ బ్యాక్లు వద్దు, ఆ రంగులు వేశారు అని అందరికీ తెలిసిన విషయాలు వద్దు. డైరెక్ట్గా మీ నియోజకవర్గాల్లో ఆ బిల్డింగ్కి ఉన్న సమస్యల గురించి మంత్రి గారిని ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నా. మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం ప్రిలిమినరీగా కలెక్ట్ చేసిన డేటా ప్రకారం 22,640 మంది బదులు వేరే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చారు అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం అట్కో ద్వారా లోన్ తీసుకొని ఈ యొక్క మౌలిక వసతులు పూర్తి చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం జీవో నెంబర్ 39 ఒకటి ఇచ్చాం అధ్యక్ష. ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాడిని క్యాన్సిల్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇవ్వను అధ్యక్ష. శ్రీమతి పూసపాటి అదితి గజపతిరాజు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 4,310 టిట్కో హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. అయితే
ఈ నేమ్ చేంజింగ్ అనేది జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు పిఎంఏవై సైట్లో ఒక పేరు ఉంది, మున్సిపాలిటీలో ఇంకొక పేరు ఉంది. పిఎంఏవై సైట్లో ఏదైతే పేరు ఆల్రెడీ దాంట్లో టైప్ చేసి పెట్టారో ఇప్పుడు ఆ మనిషికి ఇంకొక హౌస్ రాదు అధ్యక్ష. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆ పేరు ఒక కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు వాళ్ళకి హౌస్ యాక్చువల్గా రాలేదు, కానీ వారి పేరు ఉంది, సో వాళ్ళకి హౌస్ రాదు. అయితే ఈ పేరు దాంట్లో నుంచి తొలగించాలి అదే అని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ కూడా కట్టారు అధ్యక్ష, అది కూడా మనం రిటర్న్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి హౌస్ రానప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు వాళ్ళ మినిమం అట్లీస్ట్ వాళ్ళు కట్టిందైనా మనం రిటర్న్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ హౌస్లో చాలా తక్కువ మంది దిగారు, అయినా కానీ బ్యాంక్లో లోన్స్ తీసుకున్నారు వాళ్ళు ఇది కట్టడానికి. అయితే బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు వెంట పడుతున్నారు అధ్యక్ష. అలాగే చూస్తుంటే ఇప్పుడు మనకి టార్గెట్ 20 పాయింట్ మీటింగ్ అనేది జరిగింది అధ్యక్ష. అప్పుడు లంక దినకర్ గారు అనేది వచ్చారు. అయితే వారు వచ్చినప్పుడు అధికారులు ఒక మొత్తం డేటా పెట్టి వాళ్ళ ముందు పెట్టారు అధ్యక్ష. నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్లో, అందరు ఎమ్మెల్యేస్ని పిలిచారు. అయితే ఆ మీటింగ్ జరిగినప్పుడు అధ్యక్ష 100% వాటర్ ఉంది, 100% ఎలక్ట్రిసిటీ ఉంది, 100% రోడ్స్ ఉందని ఇచ్చిన డేటాలో ఆ విధంగా పెట్టారు అధ్యక్ష. అయితే ఈ డేటా అయితే యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ కాదు అధ్యక్ష. గ్రౌండ్ రియాలిటీ వేరే, వారు ఇచ్చిన డేటా వేరే అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే సారేపల్లి నాకు 2 ఏరియాస్లో ఉన్నాయి అధ్యక్ష. సారేపల్లి హౌసింగ్ ఒకటి, అలాగే సోనియా నగర్ ఒకటి. అయితే సారేపల్లి హౌసింగ్ దగ్గరికి వస్తే ఆ రోడ్డు అసలు రోడే లేదు అధ్యక్ష. దానికి ఒక స్లోప్ మీద ఉంది, రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఆ స్లోప్ మీద. అయితే ఆ రోడ్ చేయకపోతే ఇంకా యాక్సిడెంట్స్ పెరిగిపోయి ఇంకా ఎక్కువ మంది హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే అక్కడ రీసెంట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టారు, లైటింగ్ కొద్దిగా పెట్టారు మనం రిక్వెస్ట్ చేస్తే ఈ మీటింగ్ అయ్యాక అధ్యక్ష. అయితే అలాగే వాటర్ కూడా అక్కడ ఒక పైప్ లైన్ ఉంది అధ్యక్ష, ఆ పైప్ లైన్ కూడా సగంలో ఆపేశారు అధ్యక్ష. కానీ బోర్వెల్స్తో ఏదో విధంగా వాటర్ మేనేజ్ చేస్తున్నారు. అలాగే ఆ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో కూడా వాటర్ సీపేజ్ చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి పబ్లిక్ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతున్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు సోనియా నగర్ హౌసింగ్ దగ్గరికి వస్తే అక్కడ వాటర్ ట్యాంక్ కట్టలేదు అధ్యక్ష, వాటరే లేదు అధ్యక్ష. అయితే రెండు టిట్కోలే, అయితే ఆ వాటరే లేదు అధ్యక్ష. అయితే మేము వెళ్ళినప్పుడు ఈ లంక దినకర్ గారు వచ్చినాక టార్గెట్ 20 పాయింట్స్ మీటింగ్ అయ్యాక మేము వెళ్ళాము అధ్యక్ష. మేము వెళ్ళాక ఈ లేడీ ఏమో 3rd ఫ్లోర్లో ఉంటుంది అధ్యక్ష. ఆవిడ పేరు పద్మావతి. ఆవిడ 3rd ఫ్లోర్లో ఉండి కింద నుంచి మన పాతకాలం ఎలాగైతే డ్రమ్స్ వేసేవాళ్ళో కింద డ్రమ్స్ వాటర్ పెట్టుకొని ఒక చిన్న బకెట్